హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఒక బిల్ చూపిస్తూ ఉన్నాను. సో బిల్ ఎంత అయింది అండ్ ఏమేమి తీసుకున్నాను అనేది నాకైతే ఇక్కడ ఎందుకో కొంచెం రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే నేను ఆన్లైన్లో కూడా చూసి తీసుకున్నాను, బట్ అది ఎందుకో కొంచెం హెవీ కాస్ట్ అనిపించింది. సో దానికోసమని ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి తీసుకున్నాను. సో అదేంటి ఏమేమి తీసుకున్నా అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ బాక్స్ అండి, లంచ్ బాక్స్. సో ఇంత చిన్న లంచ్ బాక్స్ ఎవరికి అనుకుంటున్నారా? మా బాబుకి. సో ఇది వచ్చేసి నాకు ఎంత పడిందంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 199 అంటే 200కి పడింది. బట్ మనకి ఇంకా మళ్ళీ ఆఫర్ ప్రైస్ ఉంటుంది కదా, సో అలా వచ్చేసి నాకు చాలా తక్కువకే పడింది. సో ఇది వచ్చేసి మనకి ఒక ఓవెల్ షేప్లో ఉన్నటువంటి బాక్సు. సో దీంట్లో మనకి 2 పార్టీషన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి లోపల ఉండే బాక్సు అండ్ దానిపైన ఇంకొక చిన్న బాక్సు, అంటే ఒక చిన్న ట్రే లాగా ఉంది కదా, సో అది. అండ్ దానిపైన ఇంకా నార్మల్గా మూసి పెట్టేసి లిడ్ ఉంటుంది కదా, సో అలా నాకైతే వర్త్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ బాక్స్ని నేను ఆన్లైన్లో తీసుకొని అంటే ఎక్కువ హెవీ కాస్ట్ అనిపించేసరికి రిటర్న్ పెట్టేశాను. సో మళ్ళీ తీసుకునేసరికి చాలా బెటర్ అనిపించింది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక స్టీల్ బాక్స్. ఇది వచ్చేసి స్నాక్స్ కోసమని తీసుకున్నాను, మా బాబు కోసమని. సో అది వచ్చేసి ఏమైనా టిఫిన్ లంచ్ బాక్స్ అలా పెట్టనీకి ఉంటుంది కదా, అండ్ స్నాక్స్కి ఫ్రూట్స్ డైలీ పెడతా ఉంటాను నేను. సో ఫ్రూట్స్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అండ్ దీనిపైన వచ్చేసి నేను నార్మల్గా మనకి ప్లాస్టిక్ వచ్చింది, అంటే మనకి ప్లాస్టిక్ అంటే నార్మల్ ప్లాస్టిక్ ఏం కాదు, టప్పర్ వేర్ లాగా ఉంటుంది కదా, సో అలా. బట్ ఇంకా నాకు పైన కూడా స్టీల్గా ఉండేది ఈ షేప్లో అయితే దొరకలేదు. సో ఇదైతే కొంచెం మనకి పెద్ద సైజ్ లాగా ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ అయినా ఇంకా ఏమన్నా చిన్నగా కట్ చేసిన ఫ్రూట్స్ అయినా బాగుంటుంది. అండ్ మంచిగా ఆక్యుపెన్సీ కూడా బాగుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి షూ తీసుకున్నాను. ఇవి వచ్చేసి కూడా మా బాబుకే. ఇప్పుడు వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్ తీసుకున్నాను, బ్లూ అండ్ గ్రే కలర్లో. ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ రెడ్ అండ్ బ్లాక్లోనే ఎక్కువ తీసుకుంటాను, బట్ ఈసారి మాత్రం ఇవి తీసేసుకున్నాను. ఇవి నార్మల్గా 150కే కదా ఎక్కడైనా, సో 150 పడింది నాకు. అండ్ కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, ఎందుకంటే మన పిల్లలు చాలా త్వరగా పెద్దగా అయిపోతూ ఉంటారు కదా, సో అలా. అండ్ దీని తర్వాత చాక్లెట్ మౌల్డ్స్ ఉండేటువంటి ఒకటి తీసుకున్నాను. సో ఇది మరి ఎప్పుడు చేస్తానో ఏంటో తెలీదు, బట్ చూద్దాం, ట్రై చేద్దాంలే అన్నట్టుగా తీసుకున్నాను. ఇది కూడా బాగుంది, బట్ దీన్ని చేసినాకనే మనకి ఇంకా క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది తెలుస్తుంది కదా. సో ఇది వచ్చేసి నాకు ఒక 63 అలా పడింది. వర్తనే అనిపించింది నాకైతే, ఎందుకంటే బయట ఇక్కడ చూసినప్పుడు కొంచెం హెవీ కాస్ట్ అనిపించింది, సో అలా. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇంకేం తీసుకున్నానంటే మా బాబుకి షార్ట్స్ తీసుకున్నాను. సో నేనైతే రెగ్యులర్గా అంటే స్కూల్కి వెళ్ళినప్పుడేమో యూనిఫామ్ ఉంటుంది కదా, నార్మల్గా ఇంటికి వచ్చినాక మళ్ళీ షార్ట్సే కదా. అండ్ ఇవి వచ్చేసి చాలా మంచిగా ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా 100% కాటన్. అండ్ మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చేసరికి మనం సైజు కూడా కొంచెం పిల్లలు కొంచెం సన్నగా ఉన్న మనం కొంచెం టైట్గా ఫిట్ చేసుకుంటేనే కదా జారకుండా ఉంటుంది. సో దానికోసమని మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చారు. సో ఇది ఒక్కొక్కటి వచ్చేసి 150 అలా పడింది. సో ఇది ఒక్కటే కొంచెం హెవీ కాస్ట్ అనిపించింది, బట్ వర్త్ అనిపించింది, ఎందుకంటే ఇవన్నీ కూడా 100% కాటన్. ఆల్రెడీ నేను ఇక్కడ నుంచి తీసుకున్నవి ఆల్రెడీ యూస్ చేస్తూ ఉన్నాను, బాగా అనిపించింది. సో అందుకోసమని ఈసారి 3 కలర్స్లో 3 తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి, కొంచెం ఫ్లోరల్లో చిన్నపిల్లలు కదా బాగుంటాయి అన్నట్టుగా తీసుకున్నాను. కొంచెం మ్యాచింగ్ టీషర్ట్స్తో వేస్తే బాగుంటాయి, లేదైనా కూడా జెంట్స్ అంటే అబ్బాయిలకి ఏది వేసినా బాగానే ఉంటుంది కదా, పెద్దగా మ్యాచింగ్ ఏమి ఉండదు కదా. లేడీస్కి, చిన్న పిల్లలకైతే, అమ్మాయిలకి, లేడీస్ వాళ్ళకైతే మ్యాచింగ్ ఉండాలి. బట్ ఇవైతే నాకు వర్తనే అనిపించింది. సో 3 కలర్స్లో తీసుకున్నాను. సో చాలా బాగున్నాయి, ఆల్రెడీ యూస్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకైతే ఇవి నచ్చుతున్నాయి. అండ్ దీని తర్వాత వచ్చేసి డైలీ వేర్ టవల్స్. ఇంట్లో ఎన్ని టవల్స్ ఉన్నా ఏమైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మాత్రం టవల్స్ అస్సలు దొరకవు. మా ఇంట్లో అంటే నార్మల్గా వెతికితే చాలానే దొరుకుతాయి, బట్ ఆ టైంలో దొరకవు. సో దానికోసమని మళ్ళీ తీసుకున్నాను 2 టవల్స్ అలా. సో ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 100 రూపీస్ అలా పడింది. సో మేము ఎప్పుడు కూడా ఇక్కడ తీసుకుంటూ ఉంటాం, బట్ ఈసారి ఇంత తక్కువ కాస్ట్లో తీసుకున్నాం, చూద్దాం ఇవి ఎలా ఉంటాయి ఏంటన్నట్టుగా. సో 99 ఉంది కదా, సో అది ఇంకా 100 కదా. సో ఇందులో 2 తీసుకున్నాను, ఒకటి వచ్చేసి వైట్ అండ్ పర్పుల్ అండ్ ఇంకోటి వచ్చేసి వైట్ అండ్ గ్రేలో వైట్ అండ్ బ్రౌన్లో తీసుకున్నాను. సో ఈ రెండు కూడా మంచి అంటే లెంగ్త్ ఎక్కువ ఉన్నాయి, విడ్త్తో పాటు లెంగ్త్ కూడా ఉండేసరికి మెయిన్గా జెంట్స్కి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. సో అలా అని చెప్పేసి నేను ఇంకా పెద్ద సైజు ఉన్నవే తీసుకున్నాను. సో అలా అవి 2 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ మా హస్బెండ్ కూడా షార్ట్స్ తీసుకున్నాడు. ఒకటి వచ్చేసి మామూలుగా మనకి బనియన్ క్లాత్లో ఉండేది ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి 100% కాటన్లో ఉంటుంది కదా, కాటన్ క్లాత్లో. సో అది. సో ఇప్పుడు ప్రజెంట్ చూపించింది వచ్చేసి కాటన్లో తీసుకున్నాను. సో ఇది కూడా బాగుంది, కాకపోతే కాటన్ ఒక కాస్ట్లో పడింది, నార్మల్ మనకి బనియన్ క్లాత్లో ఉంటుంది కదా కొంచెం లావుగా ఉండే క్లాత్, అదే ఇంకో కాస్ట్లో పడింది. సో ఇది వచ్చేసి 150 అలా పడింది. బట్
నార్మల్ క్లాత్ ఉంటుంది కదా, కొంచెం లావుగా ఉన్న క్లాత్ వచ్చేసి 250 అలా పడింది. ఇంకా తప్పదు, డైలీ వేర్ కాబట్టి కొంచెం మంచిగా ఉన్న క్వాలిటీనే తీసుకుంటే బాగుంటుంది. సో అలా, సో నాకైతే ఇవి బాగా నచ్చాయి. మా హస్బెండ్ కూడా ఫిట్టింగ్ అంతా బాగా సరిపోయింది. సో బాగున్నాయి. సో ఇక్కడ చూపిస్తున్న చూడండి 250 పడింది, అదే వచ్చేసి 150 అలా పడింది. అండ్ దీని తర్వాత వచ్చేసి అంటే ఇందాక దీని కాస్ట్ చూపించలేదు కదా ఫస్ట్ కాటన్ది, సో దానికోసం ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. సో కాస్ట్ ఎంత పడిందని చెప్పి, ఇది వచ్చేసి 150, ఇది 150 అండ్ ఇంకోటి వచ్చేసి 250. 100 రూపీస్ చేంజ్, ఐ మీన్ డిఫరెన్స్ ఉంది, బట్ క్వాలిటీ కూడా అలాగే ఉంది. సో కాబట్టి తీసేసుకున్నాము. అండ్ దీని తర్వాత వచ్చేసి మా బాబుకి మంకీ క్యాప్. సో ఎన్ని మంకీ క్యాప్స్ ఉన్నా అంటే త్వరగా పిల్లలు పెరిగిపోతూ ఉంటారు కదా, సో తలకాయ పట్టట్లేదు హెడ్. సో దానికోసమని ఈసారి ఇంకొకటి తీసుకున్నాను. సో ఫస్ట్ తీసుకోగానే మా బాబు అయితే నాకు ఇది వద్దు అన్నాడు. సో చూడాలి నెక్స్ట్ వేసుకుంటాడో లేదో. అంటే ఇప్పుడు చాలా ఎక్కువ చలిగా ఉంటుంది కదా, మెయిన్గా ఇలా బైక్లో అయినా బస్సులో అయినా వెళ్తూ ఉంటే ఎక్కువ చలి అనిపిస్తూ ఉంది. సో దానికోసమని తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ 99 ఉంది, బట్ మాకైతే ఇది జస్ట్ 59 కలా వచ్చింది, ఏదో ఆఫర్లో ఉందంట. సో దానికోసమని జస్ట్ 60 రూపీస్కే వచ్చింది. అండ్ దీని తర్వాత ఇంకా డైలీ వేర్ చెప్పల్స్. సో ఖచ్చితంగా డైలీ వేర్ చెప్పల్స్ తీసుకుంటూనే ఉంటాం కదా, మా హస్బెండ్కి తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి 199. సో చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి మనం ఒక 1 ఇయర్ 8 months to 1 year వాడినా కూడా అస్సలు పోవు. అండ్ మంచి థిక్గా ఉండేసరికి చాలా బాగుంటుంది. సో ఇవ్వండి నేను తీసుకున్నవి. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బిల్ చూపిస్తూ ఉన్నాను. సో తీసుకున్నవి ఇంతే అయినా బిల్ మాత్రం 1843 అయింది. సో మెయిన్ ఎక్కువ మా బాబు షార్ట్స్కి అండ్ మా హస్బెండ్ షార్ట్స్కి అయింది. సో ఇంతేనండి వీడియో. బాయ్.